లాస్ట్ ట్విస్ట్‌కి నీ కళ్ళు బైర్లు గమ్మి మస్తు నవ్వుతది. సినిమా చూసినాక అనిపిత్తది, నీ అమ్మ ఇట్లాంటి సినిమాలు ఎందుకు తీయట్లేరా అని గల్లా పట్టలేకపోతే ఇది నమ్మసేమమ్మ. ఇప్పుడే 'రావు బహదూర్' సినిమా చూసినా, వెంకటేష్ డైరెక్ట్ చేసి, రాసి, యాక్ట్ కూడా చేసిండు సినిమాలో. అండ్ ఈ సినిమాలో హీరోలు, విలన్లు లేరు. పాత్రలు రాసుకున్నాడు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిండు మనోడు సత్యదేవ్. ఇక పరకాయ మామూలుగా ఉన్నాడు. నవరసాలు పండించిండు. అండ్ ఈ సినిమాలో ప్రతి క్రాఫ్ట్ వర్క్ కొట్టింది. మ్యూజిక్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ ఎవ్రీథింగ్ వర్క్ అవుతుంది. మెయిన్‌గా చెప్పుకోవాల్సింది కాస్ట్యూమ్స్ గురించి. ఇప్పుడు ఆ కాస్ట్యూమ్ డిజైనర్ అట్లా డిజైన్ చేయకపోతే ఆ సినిమాకి ఆ లుక్ గాని, అవి గాని వచ్చేవి కాదు. అండ్ సత్యదేవ్ పాత్ర రాయల్ లుక్ కాబట్టి చాలా బాగా డిజైన్ చేసిండ్రు. అండ్ ఆర్ట్ వర్క్ కూడా క్రేజీ మామ. మస్తు బాగా అనిపించింది నాకైతే. అండ్ ఈ సినిమాలో సత్యదేవ్ ఇక 4 రోజులు చచ్చిపోతాడు, క్యాన్సర్ అవుతాడని డాక్టర్ చెప్పారు. కానీ ఒక పర్పస్ గురించి సత్యదేవ్ బతకాలని లోపల ఇంటెన్షన్ ఉంటా ఉంటది. కొంతమందికి అట్లా బతకాలని ఇంటెన్షన్ ఉంటే ఎన్నో రోజులు బతుకుతా ఉంటారు. అండ్ ఈ సినిమాలో సత్యదేవ్ ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా సత్యదేవ్ పాత్రతో, సత్యదేవ్ లాఫ్టర్ తెప్పిస్తూ ఉంటాడు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో. అండ్ వాళ్ళ కొడుకు లవ అని ఉంటాడు. లవ అయిందే హైలైట్ పేరు అది. అండ్ ఆయన పాత్ర గానీ, అండ్ ఆ సినిమాలో ఒక పని మనిషి ఉంటది అచ్చమ్మ అని, ఆమె క్యారెక్టరైజేషన్స్ గానీ, అండ్ డాక్టర్ పాత్ర గానీ, వాళ్ళ ఫ్రెండ్ గానీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అట్లనే వీళ్ళందరి మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ అండ్ ఫన్ తో ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా నడుస్తూ ఉంటది. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ గానీ, ప్రెజెంట్ సీన్స్ గానీ బాగా చూపించిండు. ఇంటర్వెల్ లో ఒక బ్యాంగ్ సీన్ ఉంటది. అది మనోడు తిక్కలు తిక్కలు చేస్తూ ఉంటాడులే. దాంట్లో ఒక బ్యాంగ్ సీన్ ఉంటది. కానీ ఒక పర్పస్ గురించి చేస్తాడని మనకి సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఇక సత్యదేవ్ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన చూపించిన క్రోధం, అసలు ఆయన అనుమానం, ఆయన భయం, అసలు ఏం చేసిండు మామ, అసలు క్రేజీ చేసిండు. అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కళ్ళతో ఇస్తా ఉంటాడు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అసలు మామూలుగా లేవు. అండ్ సెకండ్ హాఫ్ అయితే టాప్ నాచ్ ఉంది మామ. నాకైతే మస్తు నచ్చింది. అండ్ డైలాగ్స్ చాలా బాగా రాసిండు వెంకటేష్ మామ. అండ్ ఈ సినిమా మొత్తం ఎక్కెత్తు మామ. లాస్ట్ 20-30 నిమిషాలు ఇన్వెస్టిగేషన్ జోన్ అని అర్థం ఉంటది. అస్సలు లాస్ట్ కి ఒక ట్విస్ట్ ఇస్తారు. ఈ అమ్మ అనుకుంటాడు. బయర్లు కాబట్టి నాకైతే కళ్ళు మస్తు అనిపించింది మామ. అబ్సల్యూట్ మూవీ మామ ఇది. ఇట్లాంటి సినిమాలు రావాలి మామ. చూడండి భయ్, ఒక్కసారి చూడండి థియేటర్ లో, మస్తు అనిపిస్తది.